వెల్కమ్ టు ఆఖరి న్యూస్. నగరంలో ఒక 10 రోజుల పాటు సినిమా థియేటర్లు బంద్గానున్నాయి. మరి సినిమా థియేటర్లు ఎందుకోసం బంద్గానున్నాయి అనే విషయాల గురించి థియేటర్ యజమానులను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు నగరంలో ఒక 10 రోజులు థియేటర్లు బంద్ చేయబోతున్నామని అంటున్నారు కదండి, అంటే ఎందుకోసం థియేటర్లు బంద్ చేయబోతున్నారు? సినిమాలు ఏం లేక కారణం వల్ల బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. మళ్ళీ ప్రేక్షకులు కూడా వస్తలేరు థియేటర్కి. ఎంత మంచిగా ఉన్నా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ ఉండలేదు. అందుకనే థియేటర్ బంద్ చేయాలని డిసైడ్ అయినాం. అంటే ఎన్ని రోజులు బంద్ చేయబోతున్నారండి? అంటే 10 రోజులు మ్యాక్సిమం 10 రోజులు బంద్ చేస్తే ఏమైనా పెద్ద సినిమాలు వస్తే మళ్ళీ వేసుకుందాం అని చెప్పి చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక 10 రోజుల పాటు సినిమా థియేటర్లు బంద్ చేస్తే మీకు ఎటువంటి నష్టం ఉండదా? మరి నష్టమే, కానీ ఇప్పుడు ఏం చేయాలి, లాభం లేదు కాబట్టి బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. కాబట్టి నిన్ననే మనకి అనౌన్స్మెంట్ చేసారు. ఎందుకంటే థియేటర్లో ఆక్యుపెన్సీ లేక, ఏంటంటే జనాలు రాక, సినిమాలు లేక, కొంచెం ఎలక్షన్స్ ప్రభావం వల్ల పబ్లిక్ ఏం లేక థియేటర్లో 10 రోజులు బంద్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు కూడా ఇక థియేటర్ బంద్ ఉన్నప్పుడు ఏదో థియేటర్ని కూడా ఇంకా చాలా రోజులు ఇక రిపేర్ చేద్దామని అనుకుంటున్నారు. కొంచెం అంతవరకు వర్క్ ఈ 15 రోజులు అదే వర్క్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పటి నుంచి ఓపెన్ చేయబోతుంది? అంటే ఇది ఇక ఒక 15 రోజులు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ లేదంటే ఇక్కడ థియేటర్ అసోసియేషన్ వాళ్ళందరూ బంద్ చేసుకోండి అన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడున్న జనాలు రాక, సినిమాలు లేక, పబ్లిక్ వాళ్ళు కూడా రాక, కరెంటు బిల్లు పెరిగి ఇదంతా భారీ నష్టాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి పెద్ద సినిమాలు అయితే అన్నీ పోస్ట్పోన్ అవుతుంది. ఈ విధంగా అయితే థియేటర్ వాళ్ళకైతే భారీ నష్టమే ఉంది. సినిమాలు లేక, పెద్ద పెద్ద సినిమాలు రాక, చిన్న సినిమాలు కూడా కలుసుకోవడం కాబట్టి బంద్ చేస్తాను సార్. 10-15 రోజులు బంద్ చేస్తారు. అంతా టీవీలు, సెల్ ఫోన్లు సినిమా అయితే జనాలు వస్తలేరు. అంత సినిమా ఇచ్చినా అంత లాస్ ఏమో. అందుకే మీ 15 రోజులు థియేటర్ బంద్ చేసి పెద్ద సినిమాలకు ఓపెన్ చేస్తామని చేసాం. అంటే ఇంతకుముందుకు ఎప్పుడైనా ఒక 10 రోజుల పాటు వరుసగా సినిమా థియేటర్లు బంద్ చేసిన రోజులు ఉన్నాయా? 30 సంవత్సరాలు చేస్తాను, కానీ ఇంతవరకు ఇదే ఫస్ట్ టైము సినిమా అయితే బంద్ చేయడం. కరోనాలో బంద్ చేసినాం, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం బంద్ చేస్తే మాకే బాగా అనిపిస్తుంది బంద్ చేస్తాను అని. అంటే ఇప్పుడు మరి సినిమా ప్రేమికులు ఉంటారు, కొంతమంది సినిమా చూడకపోతే ఉండలేరు. అటువంటి వారి పరిస్థితి ఏంటంటే ఈవినింగ్ మధ్య ప్రేమికులు ఉన్నా సార్, ఓసారి ఇంకా సినిమాలు చూస్తలేరు. పిల్లల ఎగ్జామ్స్ మన ఎలక్షన్లో పోతూ సినిమాలు పిలిచి థియేటర్లో రాక, పెద్ద సినిమాలు రాక థియేటర్లు బంద్ చేస్తాం సార్. 10 రోజులు బంద్ చేసి 15 రోజులు బంద్ చేస్తాం. మళ్ళీ పెద్ద సినిమాలకు మళ్ళీ ఓపెన్ చేస్తాం. నమస్తే అన్న. సినిమాలు లేక సినిమా థియేటర్లు బంద్ అవుతాయి. సినిమాలు లేవు, పెద్ద సినిమాలు లేవు, ఏం లేవు. దానివల్ల బంద్ ఉంటుంది. ఎలక్షన్లు ఒకటి ఇచ్చినాయి, దానివల్ల బంద్ ఉన్నాయి. అంటే కొన్ని చిన్న సినిమాలు కూడా మంచిగా ఆడి లాభాలు పొందింది కదా అనే సార్ సేమ్ వస్తలేవు సార్. సినిమాలు చూస్తే ఏం పోతలేవు. అంటే ఎన్ని రోజులు బంద్ పెట్టబోతున్నారు చెప్పలేము మరి. అంటే మరి కొన్ని థియేటర్లు బంద్ చేస్తున్నారు, బంద్ చేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదా? నష్టం ఇక వర్కర్ల నష్టం. షేట్లు ఉంటారు, కానీ ఓనర్ కిరాయి తీసుకున్న వాళ్ళు ఆగమంటారు. సినిమా థియేటర్ల పని అయిపోయింది సార్. వేస్ట్. సినిమాలు లేవు, ఏం లేవు. అన్ని చిన్న హీరోలు తీస్తున్నారు, ఎవరు వస్తారు పబ్లిక్. థియేటర్లు ఏం చేస్తుంటారు? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను చేయబట్టి 30 అవుతుంది. ఏం చేస్తున్నారు? ఇక అన్నీ అండి, గేట్ కీపరు, స్ట్రైక్ స్టాండ్, క్యాంటీన్. ఇప్పుడు 30 సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా ఇన్ని రోజులు కూడా ఇన్ని బంద్ లేవు. అప్పుడు బాగా నడిచినాయి సినిమా థియేటర్. అన్ని థియేటర్లు చాలా బాగున్నాయి అప్పుడు. డిగ్రీ స్టూడెంట్స్కి పరీక్షలు, అదేవిధంగా లోక్సభ ఎలక్షన్స్, ఐపీఎల్తో పాటు పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల సినిమా థియేటర్లకు మినిమం ఆక్యుపెన్సీ కూడా రాకపోవడం వల్ల మేము పెద్ద ఎత్తున నష్టపోతున్నామని సినిమా థియేటర్ల యజమానులు చెబుతున్నారు. దాంతోపాటు చిన్న సినిమాల పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడం వల్ల కూడా రోజువారీ ఖర్చులు కూడా రాకపోవడం వల్ల మేము చాలా నష్టపోతున్నామని, నగరంలో ఈ నెల 17వ తేదీ నుంచి ఒక వారం రోజుల పాటు సినిమా థియేటర్ను బంద్ చేయబోతున్నామని చెబుతున్నారు.